ఈ వీడియోలో మీ వీడియోలకు సింపుల్గా, ఫాస్ట్గా, ఫ్రీగా సబ్‌టైటిల్స్ ఎలా యాడ్ చేయాలో స్టెప్ బై స్టెప్‌గా చూపిస్తాను. మీరు షార్ట్ వీడియోస్, యూట్యూబ్ వీడియోస్, రీల్స్ లేదా ఎనీ కాంటెంట్ క్రియేట్ చేస్తున్నా సబ్‌టైటిల్స్ ఉండడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే సబ్‌టైటిల్స్ ఉంటే ఆడియన్స్కి వీడియో ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. అలాగే ఎంగేజ్మెంట్ కూడా పెరుగుతుంది. ఈరోజు మనం క్యాప్వింగ్ ఏఐ ఉపయోగించి చాలా ఈజీగా సబ్‌టైటిల్స్ ఎలా యాడ్ చేయాలో చూద్దాం. మొదటగా మీ బ్రౌజర్లో క్యాప్వింగ్ వెబ్సైట్ ఓపెన్ చేయండి. వెబ్సైట్ ఓపెన్ అయిన తర్వాత అకౌంట్ లాగిన్ చేయండి. మీకు అకౌంట్ లేకపోతే సింపుల్గా సైనప్ చేసుకోవచ్చు. లాగిన్ అయిన తర్వాత న్యూ ప్రాజెక్ట్ క్రియేట్ చేయండి. అక్కడ అప్లోడ్ ఆప్షన్ కనిపిస్తుంది. ఆ ఆప్షన్పై క్లిక్ చేసి మీ వీడియోను అప్లోడ్ చేయండి. మీ వీడియో అప్లోడ్ అవడానికి కొద్దిసేపు పడుతుంది. వీడియో లెంత్ మరియు ఫైల్ సైజ్ బట్టి టైం మారవచ్చు. అప్లోడ్ పూర్తయిన తర్వాత మీ వీడియో టైమ్ లైన్లో కనిపిస్తుంది. ఇప్పుడు సబ్‌టైటిల్స్ యాడ్ చేయడానికి సబ్‌టైటిల్స్ సెక్షన్కి వెళ్ళండి. అక్కడ ఆటో సబ్‌టైటిల్స్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఆ ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. తర్వాత మీ వీడియోలో ఉన్న లాంగ్వేజ్ని చూస్ చేయాలి. మీ వీడియోలో తెలుగు ఉంటే తెలుగు సెలెక్ట్ చేయండి. ఇంగ్లీష్ ఉంటే ఇంగ్లీష్ సెలెక్ట్ చేయండి. లాంగ్వేజ్ కరెక్ట్గా సెలెక్ట్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే సబ్‌టైటిల్ యాక్యురసీ దానిపైనే ఆధారపడి ఉంటుంది. లాంగ్వేజ్ సెలెక్ట్ చేసిన తర్వాత జనరేట్ సబ్‌టైటిల్స్ ఆప్షన్పై క్లిక్ చేయండి. ఇప్పుడు క్యాప్వింగ్ ఏఐ మీ వీడియోని ప్రాసెస్ చేసి సబ్‌టైటిల్స్ ఆటోమేటిక్గా క్రియేట్ చేస్తుంది. ఇది కంప్లీట్ కావడానికి కొంచెం టైం పడుతుంది. ప్రాసెసింగ్ కంప్లీట్ అయిన తర్వాత మీ సబ్‌టైటిల్స్ స్క్రీన్ మీద కనిపిస్తాయి. ఇప్పుడు జనరేటెడ్ సబ్‌టైటిల్స్ని ఒకసారి పూర్తిగా చెక్ చేయండి. ఎందుకంటే ఏఐ చాలా ఫాస్ట్గా సబ్‌టైటిల్స్ జనరేట్ చేసినా కొన్ని వర్డ్స్లో చిన్న చిన్న మిస్టేక్స్ ఉండొచ్చు. ప్రత్యేకంగా నేమ్స్, తెలుగు ప్రొనౌన్సియేషన్, ఇంగ్లీష్ మిక్స్డ్ వర్డ్స్ లాంటి వాటిల్లో ఎర్రర్స్ రావచ్చు. అందుకే ప్రతి లైన్ని జాగ్రత్తగా రీడ్ చేసి ఏవైనా మిస్టేక్స్ ఉంటే వెంటనే కరెక్ట్ చేయండి. ఇది ఫైనల్ అవుట్పుట్ ప్రొఫెషనల్గా కనిపించడానికి చాలా ఇంపార్టెంట్ స్టెప్. తర్వాత సబ్‌టైటిల్స్ స్టైల్ని కస్టమైజ్ చేయవచ్చు. ఉదాహరణకు ఫాంట్ చేంజ్ చేయవచ్చు, ఫాంట్ సైజ్ పెంచవచ్చు లేదా తగ్గించవచ్చు, టెక్స్ట్ కలర్ మార్చవచ్చు, బ్యాక్గ్రౌండ్ యాడ్ చేయవచ్చు. మీ వీడియో షార్ట్ ఫామ్ కాంటెంట్ అయితే సబ్‌టైటిల్స్ బోల్డ్గా మరియు క్లియర్గా ఉండాలి. చిన్న స్క్రీన్లో కూడా ఈజీగా కనిపించేలా సైజ్ సెట్ చేయండి. ఇప్పుడు సబ్‌టైటిల్ పొజిషన్ని సెట్ చేయండి. సాధారణంగా బాటమ్ సెంటర్లో సబ్‌టైటిల్స్ బాగా కనిపిస్తాయి. కానీ మీ వీడియోలో ఆల్రెడీ టెక్స్ట్ లేదా ఇంపార్టెంట్ విజువల్స్ ఉంటే కొంచెం పైకి మూవ్ చేయవచ్చు. అలాగే సబ్‌టైటిల్ టైమింగ్ కూడా ఒకసారి చెక్ చేయండి. కొన్నిసార్లు సబ్‌టైటిల్స్ ఆడియోకి లిటిల్ బిట్ ఎర్లీ లేదా లేట్గా రావచ్చు. అలాంటి సందర్భాల్లో టైమింగ్ని మాన్యువల్గా అడ్జస్ట్ చేయండి. సబ్‌టైటిల్స్ చాలా ఫాస్ట్గా చేంజ్ అవ్వకూడదు. ఆడియన్స్ చదవడానికి కంఫర్టబుల్గా ఉండాలి. అలాగే చాలా స్లోగానూ ఉండకూడదు. వీడియో ఫ్లోకి మ్యాచ్ అయ్యేలా బ్యాలెన్స్ చేయాలి. ఇప్పుడు మొత్తం వీడియోని ఒకసారి ప్లే చేసి ప్రివ్యూ చూడండి. ప్రివ్యూ చూస్తున్నప్పుడు 3 విషయాలు చెక్ చేయండి. మొదటిది సబ్‌టైటిల్ స్పెల్లింగ్ కరెక్ట్ ఉందా లేదా. రెండవది సబ్‌టైటిల్ టైమింగ్ ఆడియోకి మ్యాచ్ అవుతోందా లేదా. మూడవది సబ్‌టైటిల్ స్టైల్ వీడియోకి ప్రొఫెషనల్ లుక్ ఇస్తోందా లేదా. ఈ 3 కరెక్ట్గా ఉంటే మీ వీడియో ఆల్మోస్ట్ రెడీ అన్నమాట. ఇప్పుడు ఎక్స్‌పోర్ట్ ఆప్షన్పై క్లిక్ చేయండి. రెజల్యూషన్ని మీ అవసరానికి అనుగుణంగా సెలెక్ట్ చేయండి. షార్ట్స్ లేదా రీల్స్ కోసం వర్టికల్ ఫార్మాట్ ఉంటే బెటర్. యూట్యూబ్ వీడియోస్ కోసం నార్మల్ ల్యాండ్స్కేప్ ఫార్మాట్ చూస్ చేయవచ్చు. ఎక్స్‌పోర్ట్ కంప్లీట్ అయిన తర్వాత మీ వీడియోని డౌన్లోడ్ చేసుకోండి. ఇప్పుడు మీ వీడియో క్లీన్ సబ్‌టైటిల్స్తో రెడీ అవుతుంది. ఇలా క్యాప్వింగ్ ఏఐ ఉపయోగించి చాలా ఈజీగా, ఫ్రీగా మరియు చాలా ఫాస్ట్గా సబ్‌టైటిల్స్ యాడ్ చేయవచ్చు. బిగినర్స్కి కూడా ఈ మెథడ్ చాలా యూస్ఫుల్. మాన్యువల్గా సబ్‌టైటిల్స్ టైప్ చేయడం కంటే ఇది చాలా టైం సేవ్ చేస్తుంది. అలాగే ప్రొఫెషనల్ రిజల్ట్ కూడా వస్తుంది. మరి ఈ ప్రాసెస్ని మరోసారి క్విక్ రీక్యాప్గా చూద్దాం. మొదటగా క్యాప్వింగ్ ఓపెన్ చేయండి. తరువాత వీడియో అప్లోడ్ చేయండి. ఆటో సబ్‌టైటిల్స్ ఆప్షన్ సెలెక్ట్ చేయండి. లాంగ్వేజ్ చూస్ చేయండి. సబ్‌టైటిల్స్ జనరేట్ చేయండి. మిస్టేక్స్ ఉంటే కరెక్ట్ చేయండి. స్టైల్, సైజ్, పొజిషన్ కస్టమైజ్ చేయండి. ప్రివ్యూ చెక్ చేయండి. తరువాత ఎక్స్‌పోర్ట్ చేసి వీడియో డౌన్లోడ్ చేసుకోండి. అంతే. ఈ సింపుల్ స్టెప్స్ ఫాలో అయితే మీరు కేవలం కొన్ని నిమిషాల్లోనే మీ వీడియోలకు సబ్‌టైటిల్స్ యాడ్ చేయగలరు. ఇలాంటి ఈజీ ఏఐ ట్యుటోరియల్స్ ఇంకా కావాలంటే ఫాలో అవ్వండి. ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే సేవ్ చేసుకోండి, షేర్ చేయండి.